హీరో ఎవరు? ఈయన మెగాస్టార్ గారి మేనలుడు, పవర్ స్టార్ గారి మేనలుడు. వాళ్ళకి ఎంత తిక్క ఉందో మీకు తెలుసు. వాళ్ళిద్దరు తిక్క పంచుకొని 2 అక్షరాలు ఈ తిక్క. సో ఈ సినిమాలో ముందుగా సాయి ధరమ్ తేజ్కి కంగ్రాచులేషన్స్, సుప్రీం 50 days. అండ్ అలాగే మరి ఈ సినిమా గురించి చెప్పాలంటే మరి ఎంతోమంది ఈ రోజున ఈ ఆర్టిస్టులు ఈ వేదిక మీద చూశారు. వీళ్ళు కాకుండా అంటే కథ అట్లా సహకరించింది. ఈ కథ ఏంటంటే చాలా అద్భుతమైన కథ అండి. డైరెక్టరు ఎలా ప్లాన్ చేశాడంటే, ఇండియాలో అయితే ఎవడో నైట్ షూటింగ్ రాడు, మోషన్ అంటాడు, కడుపు నొప్పి అంటాడు, 3 రోజుల నుంచి ఏదో బాడీ పెయిన్స్ అంటాడు. ఇలా కాదు, వీళ్ళందరినీ ఏదో కంట్రీ తీసుకెళ్ళిపోతాడు. అనుకునే కదరా వాళ్ళు అనుకునే చెప్పు. కాదన్న, అవన్నీ నిన్ను ఉద్దేశంలో పెట్టుకొని పెట్టాడు అక్కడ. ఎందుకంటే ఇందాక హర్ష మాట చెప్పాడు, ఈయన ఏం కష్టపడలేదని. కానీ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి తెలుసు మిమ్మల్ని కష్టపెట్టకూడదని. సో అందుకోసం మలేషియా తీసుకెళ్ళి షూటింగ్ పెట్టారు. అందరూ ఫస్ట్ డే 6 గంటలకి మేకప్తో వచ్చేసారండి. షూటింగ్ కూడా అలాగే చేశారు. నెక్స్ట్ డే, 3rd డే, 4th డే ఒక్కొక్కడు మొహంలో నవ్వు లేదు. అంటే ఫస్ట్ డే నా షార్ట్ ఏంటి, ఓహో అన్నారు. 4వ రోజు నా షార్ట్ ఏంటి, నేను ఇలా వస్తానా, నేను ఇలా రావడానికి రాత్రి 2 గంటలకి. ఎంతసేపు ఎత్తారు ఇది? డైరెక్టర్కి మామూలు తిక్కలేదు. ఎట్లాంటి తిక్క అంటే మా మీద కోపంతో చాలా రాత్రులు భోజనం చేయలే. నేను ఇక్కడే ఉంటా, వాళ్ళందరినీ భోజనం చేయమని చెప్పండి, వెళ్ళండి. కానీ ఒక మాట చెప్పాలండి, నిర్మాత తండ్రి అయితే డైరెక్టర్ తల్లి ఈ బిడ్డలందరినీ చాలా హ్యాపీగా చూసుకున్నారు. అక్కడ ఎవరిని కష్టపెట్టలేదు. ఎందుకంటే షూటింగ్ మాత్రం చేయాలి, చేయకపోతే జరగదు. కానీ డైరెక్టర్ ఒక్కడే కంట్రోల్ చేయగలడు. ఆయనకే ఆ కథ ఏంటి, ఎవరి షాట్ ఎప్పుడు వస్తుంది. కానీ లేనప్పుడైతే తనే వచ్చి, సార్ ఇవాళ మీకు లేదు సార్, ఏమనుకోద్దు, మీరు రూమ్కి వెళ్ళిపోండి అంటమే ఆలస్యం. కడ్డార్ల మీద వెళ్ళిపోయారు రూములకి. బట్టలు కూడా ఎవరు మార్చుకోలే. అంటే మరి డెఫినెట్గా హీరోయిన్లు కూడా చాలా అద్భుతంగా సహకరించారండి. అంటే అద్భుతంగా సహకరించారంటే నేను ఏం మాట్లాడినా బోధైపోతుంది బాబు, ఎందుకు వచ్చిందని. సో అయితే ఈ సినిమా గురించి మరి ఇంతమంది నటులు ఇంతమందిని తీసుకెళ్ళి దాదాపు 30 మంది ఆ మలేషియాలో ఎవడు ఇష్టం వచ్చినట్టు అలా తిరుగుతున్నారు రోడ్ల మీద. నువ్వు ఇదే సినిమాకా, ఎప్పుడు వచ్చావు నువ్వు? అచ్చా మొన్న వచ్చావా, నేను ఇవాళ వచ్చా, బాగున్నా కదా అని ఇలా అయిపోయింది. అంటే అది ఉండే కొద్దీ జనాలు పెరుగుతున్నారు, తగ్గట్లేదు. ఇదేంటి ఇంతమంది ఉన్నారు ఈ ఆర్టిస్టులు, ఈ బాబు ఇంతమంది ఉన్నారు ఈ సినిమాలో అని. కానీ డెఫినెట్గా రోహిన్ రెడ్డికి, అలాగే మా డైరెక్టర్ సునీల్ రెడ్డికి ఇద్దరికి, అండ్ మా హీరో సాయి ధరమ్ తేజ్కి, అన్న రాయన్ ప్రసాద్ గారు ఇటీవల మధ్యకాలంలో అద్భుతమైన క్యారెక్టర్స్ తోటి ఎన్నో అవార్డులు తీసుకుంటున్నారు. సో ఈ సినిమాలో కూడా అవార్డు తీసుకుంటారు డెఫినెట్గా, అంత అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అలాగే రఘుబాబానికి, అలాగే ముమైత్ ఖాన్, ఆల్ హీరోయిన్స్, కాట్రోలీస్ అండ్ ఫిలాంథ్రఫీస్. అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించారు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.